సుదర్శనం, ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఎజెండా ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వారు కొన్ని సిఫార్సులు చేశారు. అందులో 1% రెల్లి కులానికి, 6.5% మాదిగలకు, 7.5% మాలాలకు చేస్తున్నట్టు దానిపైన మళ్ళీ ఒక ఉపవర్గీకరణ ఒక కమిషన్ని, మంత్రిమండలి కమిషన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఆ నివేదిక పట్ల కూడా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేక మరలా ఇంకొక మంత్రుల కమిటీని వేయటంలో ఆంతర్యం ఏంటో మాకు తెలియట్లేదు. సరే, ఈ యొక్క సిఫార్సుల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా తప్పుల తరకగా ఉంది. సెన్సస్ వివరాలు చాలా చోట్ల అసంబద్ధంగా ఉన్నాయి, అశాస్త్రీయంగా ఉన్నాయి. అవి ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించడానికి కరెక్ట్గా లేవు. మా యొక్క జనాభా 1971లో 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తే 2011 సెన్సస్లో కూడా అదే జనాభా ఉండటం 10 లక్షల వరకే ఉండటం అనేది అత్యంత శోచనీయం. అంటే ఎప్పుడు జనాభా వృద్ధి రేటు పెరుగుతూ ఉంటుంది తప్పితే మాలలని ప్రతిసారి సెన్సస్లో అతి తక్కువగా చూపిస్తూ ఉద్యోగాలు ఎక్కువగా పొందేటట్లు చూపిస్తున్నారు. మేము ఈ యొక్క ఉపవర్గీకరణ పైన మేమేం చేశామంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మేము సమాచారాన్ని ప్రభుత్వం అడిగితే మీకు ఇవ్వటం కుదరదు, థర్డ్ పార్టీ మీకు ఇవ్వటం కుదరదు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ మేము ఆ సమాచారాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా డిమాండ్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేయాలంటే కనీసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలని తప్పనిసరిగా అనుసరించాలి. వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి ఇంపారికల్ డేటా చేయాలంటే తప్పనిసరిగా కులగణన చేస్తేనే ఆ అంశాలు బయటకు వస్తాయి. కులగణన అనేది చట్టబద్ధంగా శాస్త్రీయంగా ఉండాలి తప్ప GOMS నంబర్ 91 ద్వారా కాకి లెక్కలు తీసుకొని చేయటం ద్వారా మాలలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మేము మొత్తం షెడ్యూల్ కాస్ట్ లో 70% మాలలు ఉన్నారు, కేవలం 30% మాత్రమే మాదిగలు ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని B గ్రూప్ లో పెట్టాలి, మాదిగల్ని C గ్రూప్ లో పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎకనామికల్ గా ఆర్థికంగా మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పి నివేదికలు లిడ్ క్యాప్ ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి వారిని ఎటువంటి పరిస్థితుల్లో C గ్రూప్ లోనే పెట్టాలి. మాకు 9% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కొన్ని చోట్ల ఈ యొక్క 1%, 6.5%, 7.5% వలన మాదిగలు అత్యంతంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో రెల్లులు సుమారు 40,000 ఉంటే వాళ్ళకి 1% ఇస్తున్నారు. అదే మాదిగలు 35,000 ఉంటే వారికి 6.5% ఇస్తున్నారు. మాలలు 1.5 లక్షలు ఉంటే వాళ్ళకి 7.5% అని చెప్తున్నారు. అంటే అందుకని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే జోనుల వారీగా, జిల్లాల వారీగా మీరు 2011 సెన్సస్ అశాస్త్రమైంది. మా లెక్కల్ని 1971, 91, 2001 వీటినన్నింటినీ పరిశీలిస్తే మమ్మల్ని ప్రతిసారి తక్కువగా చూపించి మాదిగల్ని ఎక్కువగా చూపించి వాళ్ళ రేటు 5 లక్షలు గణనీయంగా పెంచేస్తా ఉన్నారు. మాదేమో గణనీయంగా తగ్గించేస్తా ఉన్నారు. అంటే జనాభా నిష్పత్తి, జనాభా ఎదుగుదల రేటు, గ్రోత్ రేటు ఎప్పుడు 1.5% ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు విస్మరించి ఈ లెక్కలు ఉన్నాయి, దీని మీద మేము హైకోర్టులో కూడా కేసు వేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు పూర్తిగా విరుద్ధమైనది. సుప్రీంకోర్టు జనాభా తమాషా ప్రకారం ఈ యొక్క ఉపవర్గీకరణ చేయమని ఎక్కడ తీర్పు ఇవ్వలేదు. ఈ ఉపవర్గీకరణ చేయాలంటే మొత్తం షెడ్యూల్ కాస్ట్ లో వెనుకబడిన తరగతి వాళ్ళకి కేవలం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. అందులో భాగంగా మా యొక్క జనాభా ఇప్పుడు 21% ఉంది.
21% ఉన్న జనాభాని దాంట్లో షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ 15 నుంచి 21% పెంచి ఈ పెరిగిన శాతాన్ని ఎవరైతే ఇంతవరకు ప్రాతినిధ్యం లభించలేదో ఆ కులాలందరినీ లిస్టు చేసి ఎలా అయితే తమిళనాడులో ఎక్సలెంట్ గా 15% 18% చేసి 3% అరుంధతీయులకు ఎలా అయితే ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు 15 నుంచి 21% పెంచి ఈ 6% ఎవరైతే ప్రాతినిధ్యం ఇంతవరకు లభించలేదో ఆ కులాలకు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ సహేతుకమైనది, ప్రజాస్వామ్యబద్ధమైనది. ప్రభుత్వం తాము తలుచుకొని ఏదో మాకు ఓటు వేయదని ఒక అపవాదుతో మాదిగలకు ప్రయోజనం చేస్తే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. మేము తప్పనిసరిగా మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ ఉద్యమాల్లోకి ప్రభుత్వమే లాక్కొస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. మేము ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా ప్రెస్ మీట్ లో పాల్గొనడానికి డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, వారు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. అలాగే ఇండియన్ లేబర్ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మద్దు అంకయ్య గారు, అలాగే మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు నూతలపాటి జగదీష్ గారిని, అలాగే సెక్రటరీ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ అంబటి అనిల్ కుమార్ గారు, అలాగే భావనా సాహెబ్ గారని మాల ఉద్యోగుల సంఘానికి వారు సలహాదారు, గౌరవ సలహాదారులుగా ఉన్నారు. అలాగే మా ట్రెజరర్ ఉన్నారు రామారావు గారు అని చెప్పి ఈ యొక్క జేఏసీకి వైస్. నా పేరు ఉప్పులేటి దేవిప్రసాద్, ఐఆర్ఎస్ రిటైర్డ్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఇప్పుడు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద జరుగుతున్నటువంటి ఉద్యమానికి మరి మొత్తం కూడా నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు, మరి పత్రికా సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తూ మరి ఈ యొక్క జేఏసీలో ఉన్నటువంటి అన్ని ఐఎల్పీ కానివ్వండి, మరి అలాగే బిఎస్ఐ కానివ్వండి, మరి ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మరి మాల మహానాడులు కానివ్వండి, మరి అంబేద్కర్ యూనియన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఏర్పడినటువంటి సంస్థ మాది. కాబట్టి ఈ జేఏసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని ముందుకు తీసుకెళ్తూ చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలని అమలు చేయాలని చూస్తూ దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలి, దళితుల్లో వర్గ విభేదాలు తీసుకురావాలి, కుల విభేదాలు తీసుకురావాలి, వాళ్ళల్లో సంఘర్షణ తీసుకురావాలి, వాళ్ళని విడదీసి విభజించి పాలించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ ప్రయత్నాలని తిప్పికొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేము ముందడుగులో ఉన్నాం. అయితే ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ అనేటువంటిది ఒకటి వేశారు. దాని నియామకమే చల్లదని చెప్పి మా యొక్క సంస్థ నేనే హైకోర్టులో మరి రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఎందుకంటే ఆ నియామకం చెల్లదు, అది రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే ఎస్సీ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ సంబంధించింది ఏదైనా కానీ మరి సెంట్రల్ లిస్టులో ఉన్నాయి. సెంట్రల్ లిస్టులో ఉన్న ఇష్యూ మీద కమిషన్ వేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా వేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి ఏ రకమైనటువంటి రిపోర్ట్ అయినా చెల్లదు అనేటటువంటిది మా యొక్క ప్రధానమైన డిమాండే కాదు. దీని మీద కేసు కూడా పెండింగ్ ఉంది. అంతేకాకుండా మరి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందండి? ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి మరి దానికి కావాల్సినటువంటి ఫౌండేషనల్ డేటా ఏంటి? రిపోర్ట్ ఇవ్వడానికి కావాల్సినటువంటి సోషల్ ఆడిట్ ఏంటి? ఆ సోషల్ ఆడిట్ మీద కూడా ఒక రిట్ పిటిషన్ వేశాం మేము. మాకు ఇక్కడ శశిభూషణ్ గారు ఉన్నారు, మా లాయర్ గారు హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు నేను ఫైల్ చేశాను. ఆయన కూడా కేసుల గురించి ఆయన వివరిస్తారు. అయితే ఏదైతే బేస్ చేసుకుని మనం రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో ఆ బేస్ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, అది సమగ్రమైన డేటా కాదు, అది శాస్త్రీయమైన డేటా కాదు, అది ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు అని చెప్పి మేము మొట్టమొదటి చెప్తానే ఉన్నాం. కాబట్టి డేటా లేకోకుండా మీరు చేసేటటువంటి అనాలిసిస్ కానివ్వండి, క్లాసిఫికేషన్ కానివ్వండి, ఏదైనా చట్టం కానివ్వండి, జీవో కానీ అది చెల్లవు.
మీరు తెలుసుకోండి. రాష్ట్రంలో మీకు అనుభవజ్ఞులు, మీరు పరిపాలనలో ఎంతో అనుభవం ఉంది సీఎం గారు. కాబట్టి మీ అనుభవాన్ని మీరు ఏదో కొంత వర్గం చెప్తున్నటువంటి అబద్ధాలను నమ్మి, మీరు దుష్ప్రచారాలను నమ్మి మీరు ఏదో ఏకపక్షంగా వెళ్తే కుదరదు. మళ్ళీ ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం. కోర్టు కేసులో మేము గెలుస్తాం. ఎందుకంటే వర్గీకరణ చెల్లదు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు పెడచెవులు పెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఈవి చిన్నయ్య కేసులో రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు కొట్టు వేసింది. అనేక అంశాలు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో మరి మీకు చెంపపెట్టుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ముందుకెళ్తున్నారు. మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంటు అది మా కేసుకు సంబంధించింది కాదు, మీరు చేసిన చట్టానికి సంబంధించింది కాదు, అది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన దాని మీద కామెంట్లు చేశారు. ఆ కామెంట్స్ మీరు ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఏదో వర్గీకరణ చేస్తున్నారు. లేదా ఎవరో సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసినంత మాత్రం చట్టం కాదు. మీరు చట్టం చేయకపోతే చట్టం అవ్వదు. కాబట్టి మీరు చట్టం ఎందుకు చేస్తున్నారు? వర్గీకరణ దళితులను పెట్టడానికి చేసేటటువంటి దుర్మార్గపు చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము మొత్తం అసలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా అన్ని కులాలు 1200 ఎస్సీ కులాలని ఒక షెడ్యూల్లో చేర్చి ఆ షెడ్యూల్ని మరి రాజ్యాంగంలో పెట్టి ఆ షెడ్యూల్ కి మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గా మార్చి ప్రెసిడెంట్ సంతకం చేసి పెట్టినటువంటి ఈ యొక్క లిస్ట్ ఇది. కాబట్టి ఇది అన్ని కులాలను ఏకం చేసినటువంటి సమైక్యమైనటువంటి లిస్ట్ అది. అలాంటి సమైక్యత ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి కులాలని ఎలా విభజిస్తారు మీరు? మీకు ఎలా అధికారం ఉంది? ఒక రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి ఒక లిస్టుని మరి రాజ్యాంగం ద్వారా సవరణ చేయాలి తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అనేటువంటిది ఈవి చెన్నయ్య గారి కేసులో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మొన్నటి కోర్టు రాష్ట్రాలకు కూడా కొంత అధికారం ఉంది అన్నట్టుగా ఉంది అని కూడా స్పష్టంగా చెప్పట్లా, ఉంది అనేటువంటి విషయంగా చెప్తున్నారు. కానీ అది అక్కడేం లేదు. ఉందనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ ఈవి చెన్నయ్య కేసులు మీరు ఎలాగైతే ఎగనెస్ట్ గా తీర్పు ఇచ్చారో మీరు ఇచ్చిన తీర్పులు కూడా ఎగనెస్ట్ గా తీర్పు వస్తుంది రాదనే గ్యారంటీ ఏంటి? కాబట్టి మీరు ఇచ్చే తీర్పు ఫైనల్ కాదు. కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం అని మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ పూర్తిగా అశాస్త్రీయమైంది, పూర్తిగా ఆమోదయోగ్యం కానిటువంటిది. ఎందుకంటే డేటానే కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు డేటా తీశారు? కులగణన చేశారా? మీరు డోర్ టు డోర్ సర్వే చేశారా? ఏ కులం ఎంత ఉందో చేశారా? అసలు అలాంటి చేయాల్సిన అవసరం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కులగణన చేయాల్సిన వల్ల ఆర్థిక వెనుకబాటుతనాన్ని గురించి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు ఇచ్చింది ఆర్థిక వెనుకబాటుతనం మీద కాదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ ఇచ్చింది సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం మీద ఇచ్చారు, ఆర్థిక వెనుకబాటుతనం మీద కాదు. కాబట్టి మీరు ఆర్థిక డేటా తీయాల్సిన అవసరమే ఉంది. ఆర్థిక డేటా తీసినప్పటికీ కూడా మీరు ఇప్పుడు దాన్ని అప్లై చేయలేరు. ఎందుకంటే 75 సంవత్సరాల్లో రిజర్వేషన్ ఫలాలు పొంది అనేక మంది అభివృద్ధిలోకి వచ్చారు. రావాలనే పెట్టింది రిజర్వేషన్లు. మరి రిజర్వేషన్ పెట్టినటువంటి ఫలాలు పొందిన వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందుతారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ లేదంటే ఎలా కుదురుతుంది? మీరు 1000 సంవత్సరాలు ఈ దేశంలో మరి అగ్ర కులాలే మాత్రమే విద్యా హక్కులు, ఉపాధి హక్కులు, అన్ని రకాలైనటువంటి హక్కులు అనుభవించి, ఆస్తి హక్కులు అనుభవించి మీరు వేలాది సంవత్సరాలు అనుభవించినటువంటి హక్కుల్ని మేము కనీసం 100 సంవత్సరాలు కూడా అనుభవించుద్దా? కాబట్టి ఇది తప్పుడు విధానం. కాబట్టి మీరు చెప్పేటువంటి క్రీమీ లేయర్ కానీ మీరు చెప్పేటటువంటి మరి వర్గీకరణ విధానం కానీ ఇది తప్పుడు నడక. మీరు చేసినటువంటి డేటా అసలు తీయలేదు. మీరు డేటా తీయకుండా మరి వెబ్సైట్లోకి ఎలా అప్లోడ్ చేశారంటే మీరు ఎలా అప్లోడ్ చేస్తారు? డేటా ఎక్కడది మీకు? ఈ డేటా ఈ గత ప్రభుత్వం నవరత్నాల కోసం తీసిన డేటాని మీరు ఎస్సీ క్లాసిఫికేషన్ ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 341 చాలా స్పష్టంగా, ఎందుకంటే ఏ సవరణ అయినా సరే దానిలో మార్పులు కానీ చేర్పులు కానీ ఏది చేయాలన్నా సరే అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో శాసనం ద్వారా మాత్రమే చెబుతుంది తప్ప విడిగా ఈ విధంగా చేయటం ఏదో సుప్రీంకోర్టులో లేకపోతే హైకోర్టులో ఇచ్చేటువంటి యొక్క తీర్పుల ద్వారా మాత్రం అవి ఇస్తే మాత్రం అవి చెల్లదనేటువంటిది మాత్రం రాజ్యాంగం పరంగా అవి చెల్లుబాటు కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మనకు స్పష్టంగా మరి ఏదైతే 1850 యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం లిస్టు కాబడినటువంటి షెడ్యూల్ కులాలు ఏదైతే ఉన్నాయో దాదాపు 1200 పైచిలుకున్నాయో వాటి ప్రకారం జనాభా ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది భారత రాజ్యాంగం కల్పించింది. ఖచ్చితంగా
పాపులేషన్ సెన్సస్ లేకుండా, పాపులేషన్ సెన్సస్ తీయకుండా ఏ ప్రయత్నం చేసినట్టు అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏది కూడా చేసినట్టు అవి చెల్లవు అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. పైగా ఈ యొక్క జనాభా గణన చేయకుండా నీకు ఏ జనాభా ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయం ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? అసలు జనగణనే జరగలేదు. ఎంపిరికల్ డేటా అనేటువంటిది ప్రాథమికంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం కూడా ఆ డేటా సేకరించకుండా ఇలాంటి నిర్ణయాలు ఏబిసిడిలో లేకపోతే ఏబిసి అనేటువంటి ఒక వాటి యొక్క విభాగాలుగా విభజించి చేయటం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇన్ని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉన్నది అటువంటిది దీనికి మూలం ఏంటంటే ప్రభుత్వానికి ఈ యొక్క 1994లో మరి బిఎస్పీ వచ్చిన తర్వాత ఒక ప్రపంచం ఏదైతే ఉన్నదో పొలిటికల్ చైతన్యం ఈ యొక్క కింద వర్గాల్లో వచ్చిందో దాన్ని తట్టుకోలేక ఆనాడు నుంచి మరి 94లో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క కింది వర్గాలు దళితులు వీళ్ళు ఐక్యంగా ఉన్నట్లయితే భారతదేశంలో పావలా వంతు జనం ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళు పొలిటికల్ గా వీళ్ళని మనం అడ్డుకోలేము. కాబట్టి వీళ్ళని తగ్గించాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళని విడగొట్టాల్సినటువంటి బాధ్యత ఉందని వారు ఆ రోజున కుట్రపూరితంగా ఏబిసిడి అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు ప్రభుత్వాలు గమనించాలి. అయితే ఈ రోజున ఎందుకు ఆ రోజున అట్లా చేసిందంటే వీళ్ళు పొలిటికల్ గా 25% జనాభా కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఇంతమంది జనం కలిగినటువంటి వారు ఐక్యంగా ఉన్నట్లయితే రేపు రాజ్యాధికారం మరి వాళ్ళ చేతుల్లోంచి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అది కాపాడుకోవటం కోసం వీళ్ళ మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి మరి ఏబిసిడీలుగా వీళ్ళని లేకపోతే ఏబిసిగా వీళ్ళని విభజించి మరి రాజకీయంగా వీళ్ళు అనైక్యంగా ఉండే విధంగా ఈ చర్యలు మాత్రమే తప్ప అది మరొకటి కాదు అనేటువంటి స్పష్టంగా మేము తెలియజేస్తాము. ఖచ్చితంగా ఇండియన్ లేబర్ పార్టీ ఈ యొక్క ఏబిసి వర్గీకరణ ఏదైతే ఈ ఆర్ఆర్ కమిషన్ ఏదైతే ఉందో రంజన్ ఆయన కమిషన్ ఏదైతే ఉందో అది ఎక్సభ్య కమిషన్ గాని మేము స్వీకరిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా వాళ్ళు వేసినటువంటి కమిషన్ మీద వాళ్ళకే మరి నమ్మకం లేనట్టుగా కనపడతా ఉన్నది. ఆ తర్వాత నలుగురు మంత్రులతోటి లేకపోతే ఎమ్మెల్యేలతోటి కలిపి వాళ్ళు ఇంకొకటి వేశారు అన్నట్టు దాని అర్థం అదే అన్నట్లుగా మనకు ప్రజలకు కనపడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వర్గీకరణ ఏదైతే ఉందో ఏబిసి అనే వర్గీకరణ లేకపోతే 1% ఢిల్లీ కానీ లేకపోతే 6.5% మాదిగా ఉప కులాలకని 7.5% మాలా ఉప కులాలకి ఇచ్చేటువంటిది ఇది శాస్త్రీయం కాదు, చట్టబద్ధం కాదు. వీటిని తీవ్రంగా ఇండియన్ లేబర్ పార్టీ విభేదిస్తుంది, వ్యతిరేకిస్తుంది. దానికి అవసరమైనటువంటి పోరాటాన్ని కూడా అందరూ కలిసికట్టుగా ఈ విషయంలో మేము మరి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రధానంగా మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చిన రిపోర్టు అంతా తప్పులు కనుక ఆయన మాదిగలకి 6.5%, మాలకి 7.5%, రెల్లికి 1% అని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. ఆ సిఫార్సు మీద మంత్రుల కమిటీ చేయడం ప్రభుత్వం జరిగింది. అసలు 1931లో కులాల యొక్క లెక్కలు తీయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెన్సస్ అయితే జరిగింది, కానీ ఈ రోజు వరకు కూడా కులపరంగా లెక్కలు అనేది తీయలేదు. 2011లో సెన్సస్ తీశారు, కానీ ఇంతవరకు సెన్సస్ తీయలేదు. ఏదో కాకి లెక్కలో లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో వాలంటీర్ల ద్వారా తీసిన లెక్కల్ని ఆయన ఆర్ఆర్ మిశ్రా గారు అది పరిగణలోకి తీసుకొని వారి ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన రిపోర్ట్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాము. ఈ రిపోర్ట్ తప్పులు తడక గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ రిపోర్ట్ని డిఫర్ చేసి జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ వర్గీకరణ చేయాలి. మేము 70% మాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 30% మాదిగలే ఉన్నాం. మాలలు ఉన్నారు 30%. కానీ మా జనాభాని తగ్గించి మమ్మల్ని అన్యాయం చేయడానికి, మాలల్ని అన్యాయం చేయడానికి ఈ గవర్నమెంట్ కోరుకుంటే మేము తీవ్రమైన ఉద్యమం చేస్తాము. మాకు అంతకుముందు గవర్నమెంట్లో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ గవర్నమెంట్లో కూడా మాలలకు అన్యాయం జరిగితే
మేము ఊరుకోము, ఉద్యమం చేస్తాము అని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ శాసనసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆంధ్రప్రదేశ్ మానవ ఉద్యోగ సంఘం తరఫున ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ ఉద్యమం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేయబడినటువంటి ఉద్యమం ఇది. ఈ పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం దళితుల మధ్య చీలిక తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందాక సుమారి ఏం చెబుతారంటే 1965లోనే లోకూర్ కమిటీ మానవ షెడ్యూల్ కులాల జాబితాలో నుంచి తొలగించమని చెప్పింది. అయినప్పటికీ కూడా 1949 దాకా కూడా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు రిపోర్ట్ చెబుతా ఉన్నాడు. అది తప్పుడు రిపోర్ట్. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడా కూడా మానవుల్ని ఈ షెడ్యూల్ కులాల జాబితా నుంచి తొలగించమని చెప్పని లేదు. నేను చెబుతా ఉన్నాను. హరిశ్చంద్ర హేడా అనేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ ఎస్సీ షెడ్యూల్ కులాల జాబితా నుంచి ఆంధ్రాలో ఎస్సీ మానవుల్ని తీసేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లోకూర్ కమిటీ ఆ రిప్రజెంటేషన్ ని తొలగించింది. లోకూర్ కమిటీ రిపోర్ట్ పేజీ నెంబర్ 55 లో చాలా క్లియర్ గా దాన్ని రివ్యూ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దాని వివరణ కూడా పేజీ నెంబర్ 10లో ఉంది. ఎందుకు తొలగించకూడదు అనేది కూడా ఒక తప్పుడు అబద్దాల కుక్కని ప్రజల నుంచి దాన్ని నిజం చేయాలి అనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని ఆయన ప్రజల ముందుతా ఉన్నాడు. అంతేకాదు ఆయన వస్తాసులో కొన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని పెంచిపోషించినాయి. ఆ క్రమంలోనే 2000 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయడం జరిగింది. ఈ వర్గీకరణ అమలు చేసినటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో మాలో తీవ్రంగా అన్యాయానికి గురి కాబడ్డారు. మేము యాక్చువల్ గా ఈ బాల ఉద్యోగుల సంఘం అనేది వర్గీకరణకు వ్యతిరేకం. అయినప్పటికీ మేము ఎందుకు ఈ పర్సంటేజ్ ఎందుకు అడుగుతున్నామంటే గత వర్గీకరణ జరిగిన పీరియడ్ లో 4 సంవత్సరాల్లో కొన్ని వేల ఉద్యోగాలు మేము నష్టపోయాం. మళ్ళా ఆ నష్టపోయిన దాన్ని రిపీట్ చేయడానికి ఇష్టపడటం లేదు. కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా మాకు అనుకూలంగా జడ్జిమెంట్ రావాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు మా సమాజం నష్టపోకుండా ఉండాలి అంటే మేము చట్టపరంగా మా హక్కులు మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. దానికి ఎగ్జాంపుల్గా నేను చెబుతాను. 2000 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు జరిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 కూడా జోన్ 1 కింద వస్తాయి. ఈ జోన్ 1లో శ్రీకాకుళం జిల్లాని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పాపులేషన్ ఒకసారి చూడండి మీరు. శ్రీకాకుళం జిల్లాలో కానీ మనం పాపులేషన్ చూసుకుంటే అక్కడ వెళ్లి 43,930 మంది ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో. ఈ వర్గీకరణ దాని ప్రకారం ఆ రోజు రామచంద్రరాజు కమిషన్ ద్వారా వాళ్ళకి అనుకూలంగా ఒక రిపోర్ట్ తీసుకుని దాని ద్వారా రెడ్డికి 1%, మాదిగకి 7%, మాలకి 6%. ఈ వర్గీకరణ జరిగినటువంటి పీరియడ్ లో స్టేట్ యూనిట్, జిల్లా యూనిట్ గా కొన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చెబుతా ఉంటుంది. ఆ పీరియడ్ లో టీచర్స్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. ఈ 2 కూడా జిల్లా యూనిట్ గా పేరు చేసుకుని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం ఈ శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే 43,935 మంది రెడ్డి పాపులేషన్ ఉంది అక్కడ. మాదిగలు కేవలం 30,290 మంది ఉన్నారు ఆ జిల్లాలో. మాలలో 1,69,414 మంది ఉన్నారు. అదే జిల్లాలో ఆది ఆంధ్రులు 4,831 మంది ఉన్నారు. ఈ మొత్తానికి కలిపి ఈ 15% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. మీకు 1% రిజర్వేషన్ కావాలి అంటే 17,000 మంది జనాభా అవసరం. 17,000 మంది జనాభా అవసరం. ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో బాధితులు ఉంటే 30,000 మంది మాత్రమే. ఈ 30,000 మందికి ఎంత వస్తుంది? 1.8% రావాలి. కానీ ఈ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ద్వారా వాళ్ళకి 7% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ జిల్లాలో మానవ 1,69,414 మంది ఉన్నారు. వీళ్ళకి 10% రిజర్వేషన్ రావాలి. వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే ఎంత? 6%. రెల్లి 43,935 మంది ఉన్నారు. వీళ్ళకి 2.6% రిజర్వేషన్ రావాలి. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత? 1%. అంటే ఇటు రెల్లి, ఇటు మాల వీళ్ళిద్దరి యొక్క రిజర్వేషన్ శాతాన్ని మొత్తాన్ని కూడా మాదిగలకి అప్పనంగా దొబ్బించి కొన్ని వేల ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తా ఉంటే ఈ మానవంతా చూస్తా కూర్చున్న దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది.
అందుకే మేము వాస్తవంగా వర్గీకరణకు వ్యతిరేకమైనప్పటికీ కూడా ఈ జరిగిపోయేటువంటి కుట్రలో మేము నష్టపోకూడదనే ఉద్దేశంతో మేము జనాభా సామర్థ్యం ప్రకారం మా ఓటా మాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 21% ఈ ఎస్సీ జనాభా ఉంది కాబట్టి 21%కి ఈ ఎస్సీ జనాభా శాతాన్ని పెంచి దాంట్లో మానవకి 9% ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు అడుగుతా ఉన్నామంటే 1971 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో 1971లో మాలల కన్నా కూడా బాధితులు 6,50,843 అదే 2011 వచ్చేటప్పటికి 16,16,150 మంది అయ్యారు. అంటే ఈ 40 సంవత్సరాల పీరియడ్ లో తెలంగాణలో బాధితులు 10 లక్షల మంది జనాభా పెరుగుదల వచ్చిన మాట కన్నా. అదే మీరు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 1971లో బాధితుల కన్నా మాలలో 10,06,40,000 మంది ఎక్కువ ఉన్నారు. అదే 2011 40 సంవత్సరాల తర్వాత తీసుకుంటే మానవుల బాధితుల కన్నా అదే 10,40,000 మంది ఉన్నారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధి రేటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మాదిగల కన్నా మానవులు 22 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. కానీ సెన్సస్ లో జరిగిన కుట్రపూరితంగా మానవుల్ని 10 లక్షల జనాభాని తగ్గించి చూపించేసి మానవులకు అన్యాయం చేయడం జరిగింది. అంతేకాదు 1971 నుంచి 71, 81, 91 లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 11 జిల్లాల్లో కూడా మానవ పాపులేషన్ అత్యధికంగా ఉంటే వర్గీకరణ అమలు జరిగినప్పటి నుంచి 2001, 2011 వచ్చేప్పటికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో కూడా మానవ పాపులేషన్ తగ్గించేసి మాదిగల పాపులేషన్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదంతా మొదటి నుంచి కూడా మానవ పట్ల ద్వేషపూరితంగా రాజకీయ కుట్రకోణంగా దీనంతా చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తిప్పికొట్టడం కోసం మానవ ఉద్యోగుల సంఘం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఒక బలమైన కులం. నా పేరు గురవ రామారావు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ ని. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అందరికీ కూడా జేబీఎం తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిందో అది తప్పుల తడక. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ మీరు వర్గీకరణ ప్రయత్నాలు మానుకోకపోతే మీ యొక్క పార్టీని, మీ యొక్క రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తామని కూడా యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క రాష్ట్రంలో దళితుల్లో 70% మాలలుంటే ఈ రోజు 7.5 ఎలా ఇస్తాము? మాకు 10.5 రావాల్సిన అవసరం ఉంది. 15% లో 70% అంటే 10.5%. అటువంటి 10.5% రావాల్సినటువంటి ఈ యొక్క శాతాన్ని 7.5 ఇచ్చి మమ్మల్ని నాశనం చేసి నువ్వు ఏ విధంగా లబ్ధి పొందుతావు అని అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో సంఖ్యాపరంగా ఏ పరంగా చూసుకున్నా మాలనే బలమైనటువంటి సామాజికంగా ఉన్నటువంటి ఆ యొక్క జాతిని నువ్వు ఈ రోజు అన్యాయం చేస్తూ దుర్మార్గం చేస్తూ ఈ యొక్క మాలకు